గారు మాట్లాడి రాబోయే కాలంలో వారు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను అవగాహన చేసుకొని ఇది నేను చేయబోయేదని మన ముందర కొన్ని అంశాలు పెట్టే వారికి చేదోడు వాదోడుగా నిరంతరం ఎప్పుడు చూసినా పోరాటం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఉన్నా పోరాటం చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్న పోరాటం చేసే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు విజయరామరావు. మరి అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతానికి న్యాయం కావాలి, ఈ ప్రాంతానికి న్యాయం చేకూర్చాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడే మీ విద్యను చెప్పింది ఏమైంది ఇక్కడ వ్యవస్థలను ధ్వంసం ఇక్కడే కాదు, యావత్ రాష్ట్రంలోనే వ్యవస్థలన్నీ ధ్వంసమైనాయి. కొత్త వ్యవస్థలను తీసుకురాలే, కొత్త ఆఫీసులను తీసుకురాలే, ఉన్న ఆఫీసులను తరలింపుతో పాటు రద్దు చేయడం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసింది. మేము అడుగుతా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యులు ఈరోజు మళ్ళా గొంతెత్తి టీఆర్ఎస్ పార్టీ ఓటు ఏమంటున్నారు? సరే వాళ్ళు చెప్తా ఉన్నారు కాదని మమ్మల్ని అడిగే ముందు కేవలం 3 నెలలు పూర్తి స్థాయిలో మాకు సమయం దొరికింది పనిచేయడానికి. నెలన్నర నుంచి ఎన్నికల కోడ్ నియమావళి నడుస్తా ఉంది. 3 నెలల కాలం. ఈ సందర్భంలో ఇలాంటి యువకులను మనం ప్రోత్సాహం చేయాలా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇంకో పక్కన ఎవరున్నారు? ఇంకో పక్కన టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఎవరు? మంత్రిగా ఉన్నాడైనా అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహించారు. మరి అప్పుడు చేయాలి కదా పని చేసి చూపెడితే. ఈరోజు ఇక్కడ ఉన్న సాగునీటి కష్టాలు తీరిస్తే వాళ్ళు అడిగేదానికి ఓటుకి అర్థం ఉంటుంది. ఇంకా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గురించి మీ అందరికీ తెలుసు. మాటలు ఎక్కడి కోటలై ఢిల్లీ కంటే పైదాకా తీసుకుపోతాం, కానీ పని చేయాల్సిన ధర్మం లేదనేది, శక్తి లేదు, యుక్తి లేదు. మీరు చెప్తా ఉన్నాం, పెద్దల వెంకటస్వామి గారి మన్మడు ఈరోజు వివేక్ గారి కొడుకు అయినప్పటికీ వారికి ఉన్న చతురత. పెద్దలు వెంకటస్వామి గారు ఈ ప్రాంతానికి సంబంధించి మేము నడ్డా గారికి చెప్తా ఉన్నాం, వచ్చిపోయాడు పెద్దపల్లి. వెంకటస్వామి గారు, వివేక్ గారు, వంశీ గారు అని మాట్లాడుతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, వెంకటస్వామి గారు ఆ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన రాజీవ్ రహదారి పూర్తి స్థాయిలో సికింద్రాబాద్ నుంచి మొదలు పెట్టుకుని మొత్తం యావత్ ప్రాంతంలో అక్కడ కూడా చెన్నూరు, మంచిర్యాల వరకు పొడిగింపు చేయాలని ఆలోచన చేసిన వ్యక్తులు వారు వెంకటస్వామి గారు. వారు చేసి ఈరోజు ఆ ప్రాంతంలో సింగరేణిని కాపాడే ప్రయత్నంలో వెంకటస్వామి గారే ముందుండి నిలబడి పనిచేసింది. సింగరేణి సంస్థను కాపాడేది. మారుమూల ప్రాంతాలైన అటవీ ప్రాంతాలకు సంబంధించి, మా ప్రాంతాలకు సంబంధించి ఆ రోజు మా నాన్నగారితో పాటు జెండా గట్టిగా పట్టుకొని ఉంచిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ ప్రేమ నమస్తే. ఇప్పుడే నీటి సమస్య గురించి మాట్లాడుతుంటే అక్క వెంకటస్వామి గారు గుర్తొచ్చారు. ఎందుకంటే మొదటిగా ప్రాణాయిత చేయగల ప్రాజెక్టు ప్రపోజ్ చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి మన పెద్దపల్లి ప్రాంతానికి తాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పి అప్పుడు ఏదైతే ప్రపోజల్ పెట్టిందో 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చి
ఆ ప్రాజెక్టు రద్దు చేసి ఇంజనీర్లందరినీ పక్కకు పెట్టి ఆయననే ఇంజనీరింగ్ టోపీ పెట్టుకొని మొత్తం రీడిజైన్ చేసి కొన్ని లక్షలాది కోట్లు తినేసిన ఘనత కేసీఆర్ గారిని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారు చాలా అహంకారంగా మాట్లాడాడు. అప్పుడు 2 ఎంపీ సీట్లున్నాయి. కేంద్రంలో మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి మనందరికీ ఒక అబద్దం చెప్పినాడు. మీ అందరూ ఒక విషయం గుర్తించాలా, గత 10 సంవత్సరాలు 10 పైన ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉండేయని వాళ్ళు పెద్దపల్లి ప్రాంతానికి ఏం సేవ చేసిందని చెప్పి మీరందరూ ఆలోచించాలా, ప్రశ్నించాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరందరూ గుర్తించాలి. 10 సంవత్సరాల క్రితం కూడా అప్పుడు మన వివేక్ గారు ఎంపీగా గెలిపించుకున్నారు, ఆశీర్వదించినారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 10 మంది పైగా పార్లమెంట్ లో ధర్నా చేసి వాకౌట్ చేసి అక్కడ తెలంగాణ సాధించుకుంటామని చెప్పి అనేక పోరాటాలు చేస్తే అప్పుడు మన ప్రియతమ సోనియా తల్లి తెలంగాణ బిల్లు పాస్ చేసిందని చెప్పి సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ అంశం చెప్పి మన పెద్దపల్లి ప్రాంత ప్రజలని నమ్మించి గొంతు కోసిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే విజయన్న గారు చెప్పినారు, మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు మన ధర్మపురి చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారు పదే ప్రతి సభలో చెప్పినారు, పత్తిపాక రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఇక్కడ నిర్మిస్తాము, దాన్ని ఎవరు ఆపలేదని చెప్పి నెక్స్ట్ టైం ఓట్లు కూడా అడగమని చెప్పి ధైర్యంగా శ్రీధర్ బాబు గారు ప్రజాముఖంగా తెలియజేశారు. అది అయ్యేటట్టే పనిచేస్తాము, అది అమలయ్యేటట్టే పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన శ్రీకాళహస్తి ప్రజలందరికీ పెద్దపల్లి ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. నేను గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వివేకాన్ని కాకుండా అది కాకుండా నా వంతు సొంతంగా ఒక సంస్థ పెట్టి నాకు 500 మందికి ఉపాధి కలిగించే అవసరం నాకు వెళ్తుందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజాసేవ చేసే మనస్తత్వం ఉన్నది, ప్రజాసేవనే చేయాలని చెప్పి చిన్ననాటికి కాక నీడలో పెరిగిన మనిషిని కాక ఆదేశాలను తీసుకొని కాక స్ఫూర్తిగా తీసుకొని 10 మందికి మంచి చేశారని చెప్పి ఉద్దేశం ఉందని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మీ అందరూ నాకు ఆశీర్వాదం ఇస్తే పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత మారని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి మీ అందరికీ తెలుసు. నేను కూడా ఒక యువకుడిని, ఒక యువకుడికి ఉద్యోగం లేకపోతే ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో నాకు తెలుసు. అందుకని కష్టపడి ఏమైనా ఇక్కడ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగుల బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను.